టీడీపీ పోలిట్ బ్యూరోలో 17 అంశాలపై చర్చ జరిగింది. పార్టీలో కష్టపడిన వారికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని అధినేత చంద్రబాబుకు సూచించారు సభ్యులు. 2019 నాటికి 10 లక్షల ఇళ్లు పేదలకు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ హయాంలో ఉన్న 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరుతూ పోలిట్ బ్యూరో తీర్మానం చేసింది. ఏపీలో నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయించింది పోలిట్ బ్యూరో. ఎల్లుండి లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ నామినేషన్స్ ఎమ్మెల్సీలు లోకల్ బాడీస్. దానికి మేమందరం కలిసి బాబు గారితో కొంత చర్చించిన తర్వాత ఫైనల్ డెసిషన్ అంతిమంగా జాతీయ పార్టీ అధ్యక్షుడికి వదిలిపెట్టాం. ఈరోజు నైట్ లోపల స్థానిక సంస్థలు కానివ్వండి, మళ్ళీ 1-2 రోజుల్లో ఎమ్మెల్యే కోటాలో కానివ్వండి అభ్యర్థుల ఎంపిక ప్రకటించడం జరుగుతుంది. లోకేష్ గారికి ఎమ్మెల్సీగా వస్తున్నారు. లోకేష్ గారు శాసన మండలిలోకి ప్రవేశిస్తున్నారు. అదేవిధంగా అన్ని కార్పొరేషన్స్లో మొదటి దశలో అన్ని కార్పొరేషన్స్లో ఎన్టీఆర్ క్యాంటీన్స్ మొదలుపెట్టడం జరుగుతుంది. 3 అంచెల వ్యవస్థ స్థానిక సంస్థల్లో 3 అంచెల వ్యవస్థ పునరుద్ధరించాలని కేంద్రాన్ని కూడా అపీల్ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నదుల అనుసంధానం విషయం కానీ తెలంగాణలో జరిగే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి చాలా తేడా ఉంది. ఇక్కడ ప్రాజెక్టులన్నీ త్వరితగతిన డే అండ్ నైట్ రాత్రింబౌళ్ళు నిర్మాణం వేగంగా వార్ ఫుటింగ్లో యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి అనేది తెలంగాణ సభ్యులు కానీ మిగతా వాళ్ళ హర్షం వ్యక్తం చేసిన విషయాన్ని మేము తెలియజేస్తున్నాం.